ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఏమని అంటే, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వల్లనే అయ్యున్నాను. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. నిజమే, మనం ఈరోజు ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప వల్లనే అయ్యున్నాం. ఈ మాట మీరు నమ్ముచున్నారా? ఈ మాటకు మీరు కూడా సమ్మతిస్తున్నారా? ఈరోజు మనం ఇలా జీవిస్తున్నామంటే, ఈరోజు ఈ విధంగా ఊపిరి పీలుస్తున్నామంటే, సుఖం, సంతృప్తి, సమృద్ధి, సంతోషం, ఆశీర్వాదం, సమాధానం కలిగి జీవిస్తున్నామంటే అది కేవలం దేవుని కృప వలనే అయ్యున్నాం. చాలాసార్లు ఏమనుకుంటారంటే, ఇట్టి స్థితిలో ఉన్నాను అంటే అది నా ప్రయాసను బట్టి, ఇట్టి స్థితిలో ఉన్నానంటే అది నాకున్న జ్ఞానం బట్టి, నా వెనకాల ఉన్న ప్రఖ్యాతిని బట్టి, నా యొక్క డబ్బును బట్టి అని చాలామంది ఈ లోకంలో అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే మనం ఇట్టి స్థితిలో సుఖంగా, సంతోషంగా, సమృద్ధిగా జీవిస్తున్నాము అంటే అది కేవలం దేవుని కృప వలనే ఉన్నాం. ఎంత ప్రయాసపడినా మన ప్రయాసకు ప్రతిఫలం కాదు, కానీ మనం క్రీస్తు యేసునందు ప్రయాసపడినట్లయితే మన ప్రయాసకు దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. భక్తుడైన పౌలు అదే అంటున్నాడు. నేనేమై ఉన్నానో, ఇటు స్థితిలో నేను ఉన్నానంటే అది కేవలం దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అని భక్తుడు దేవుని కృపను తలపోసుకొని కృతజ్ఞుడిగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం ఎట్టి స్థితిలో ఉన్నా అది కేవలం దేవుని కృప వల్లనే అయ్యున్నామని గ్రహించి ప్రభువుని స్తుతించేవారిగా, ప్రభు పట్ల కృతజ్ఞతా భావం కలిగిన వారిగా జీవించాలండి. మనమంటూ సాధించడానికి మనమేమి ఏ పాటివారం? మనం వెర్రివారం, వట్టివారం, అజ్ఞానులం, అనర్హులం. ఈరోజు క్షణం వరకు బ్రతుకుటకైనా మనం అర్హత లేనివారం, అనర్హులం. అలాంటి అర్హత లేని నిన్ను నన్ను ప్రభు ప్రేమించి ఏ కొద్దువ కొరత లేకుండా దేవుడు ఇట్టి స్థితిలో మనల్ని ఉంచుతున్నాడు. అందును బట్టి మనం ఎల్లప్పుడూ దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నుతించేవారిగా, దేవుని ఎడల కృతజ్ఞతా భావం చూపించేవారిగానే మనం జీవించాలి. ఎట్టి స్థితిలో, ఎట్టి ఉన్నత స్థాయిలో మనం ఎదిగినప్పటికీ మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప వలనే అయ్యున్నాం అన్న విషయాన్ని ఎల్లప్పుడూ మరిచిపోక నిత్యము జ్ఞాపకం చేసుకొని ప్రభు ఎడల కృతజ్ఞతా భావంతోనే ప్రభువుని సేవించేవారిగా జీవించాలి. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమెన్.